ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఎగోచెర్లోపల్లి వద్ద ఉన్న పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు యొక్క 2 టన్నెలను బుధవారం సీఎం జగన్ జాతికి అంకితం చేసిన నేపథ్యంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి టీడీపీ నాయకులతో కలిసి వెలుగొండ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు వ్యవహారంలో సీఎం జగన్ మోసపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. పూర్తి కాని ప్రాజెక్టు టన్నెలను సీఎం జగన్ జాతికి అంకితం అంటూ ఓట్ల కోసం నాటకం ఆడుతున్నారని ఎరిక్షన్ బాబు ఎద్దేవా చేశారు. సీఎం జగన్తో పాటు వైసీపీ నాయకుల దుర్మార్గపు చర్యలను ముంపు గ్రామాల నిర్వాసితులు, రైతులు, ప్రజలు అసహ్యించుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించేందుకు వీరంతా సిద్ధంగా ఉన్నారన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఈ వెలుగొండ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పూర్తి చేసి టన్నెళ్ల ద్వారా నీళ్లు పారించి ప్రజలకు మేలు చేస్తామని గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. మేము వెలుగొండ ప్రాజెక్టు 2వ టన్నెల్ దగ్గర ఉన్నాం. నిన్నటి రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరియు వైసీపీ నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి 2వ టన్నెల్ పూర్తయింది, వెలుగొండ ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తామని చెప్పేసి ఇక్కడ ఒక పైలాన్ని నిర్మించి శిలాఫలకం వేసుకున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం. మేము అనుకున్నాము జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మన ప్రాంతానికి వచ్చి రైతాంగం సోదరులారా మీరందరూ కూడా నాకు ఓట్లేసి ముఖ్యమంత్రిని చేయండి, 6 నెలల్లోనే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి రైతుకు తాగునీరు, ప్రజలకు త్రాగునీరు ఇస్తానని ఆ రోజు మాయమాటలు చెప్పారు. మన ప్రాంతంలో ఉన్నటువంటి మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం, ప్రజానీకం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఇది పూర్తి చేసి నీళ్ళు ఇస్తాడేమని చెప్పి నమ్మి వేలకు వేలు వైసీపీ అభ్యర్థులకి మరి మెజారిటీని ఇచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిపించారు. నిజంగా ఎన్నో కలలు కన్నారు ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా. మరి ఈ రోజు కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలోనే వెలుగొండ ప్రాజెక్టుకి శాశ్వత పనులన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1450 కోట్ల రూపాయలతోటి సొరంగాలు నిర్మాణం చేస్తే ఒక 10% ఇల్లు పూర్తి చేసి మొత్తం మేమే ఈ వెలుగొండ ప్రాజెక్టు చేసినామని చెబుతున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాలా. ఈ రోజు మేము వెలుగొండ ప్రాజెక్టు దగ్గరే ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్నొచ్చి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది అన్నారు. ఒక ప్రాజెక్టు పూర్తయితే వెంటనే నీళ్లు వదలాలి. మరి ఈరోజు ఈ వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి ముంపు గ్రామాలైనటువంటి 10,000 మంది లబ్ధిదారులు వారి యొక్క మరి మనోభావాలకు వ్యతిరేకంగా గ్రామాలు, ఊళ్ళు, సమాధులు, వాళ్ళ పితరులు, వాళ్ళ తరతరాల నుంచి ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా మేము త్యాగం చేస్తాం, వెలుగొండ ప్రాజెక్టు ఇస్తే చాలు, మా వలన 10 కుటుంబాలు 10 రైతాంగం అంతా బ్రతికితే చాలని ఎంతో మనోనిబ్బరం చేసుకొని వాళ్ళందరూ కూడా ముంపు గ్రామాలు త్యాగం చేస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి వస్తే ఏదో నీళ్ళు ఇస్తామనుకుంటే నీళ్ళు ఇవ్వకుండా నిర్వాసితులందరినీ కూడా జైల్లో పెట్టి ఆయన ఆ నిర్వాసితులకి ఒక సమాధి పైలాన్ రూపంలో ఇక్కడ కట్టినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూడాలా. ఎందుకంటే ఈరోజు మొదటి టన్నెల్కే 6 బొక్కలు వేశారు, 2వ టన్నెల్ పూర్తి స్థాయిలో అది నిర్మాణం జరగలే, తూతు మంతరంగా చేశారు. కారణం ఏంటంటే ఎన్నికల దగ్గరికి వస్తూ ఉన్నాయి. పోయిన సంవత్సరం ఎన్నికల టైంలో వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఒక్కొక్క లబ్ధిదారుడికి 12.5 లక్షల రూపాయలు ఇస్తామని మనం జీవో పాస్ చేస్తే ఇక్కడ అప్పట్లో ఉన్నటువంటి సురేష్ గారు, అదేవిధంగా వైసీపీ నాయకులందరూ కూడా
త్వరలోనే వైసీపీ ప్రభుత్వం వస్తుంది, ఒక్కొక్కరు మేము 18 లక్షలు ఇస్తామంటే పాపం లబ్ధిదారులందరూ కూడా ఆశపడి ఓట్లేస్తే ఈ రోజు జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రధాన కాలువలమ్మటి నేను మన నాయకులు నారాయణ రెడ్డి గారు వెళ్ళాం. ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగానే ఉన్నాయి. ప్రధాన కాలువలన్నీ కూడా మరి చిల్ల చెట్లు మయమైపోయినాయి, బ్రిడ్జీలు అసంపూర్తిగా ఉన్నాయి. మరి ముంపు గ్రామాలకి R&R ప్యాకేజ్ ఇవ్వలేదు, నిర్వాసితులకి ఇండ్లు కట్టించినటువంటి పరిస్థితి లేదు. ఇన్ని పనులు వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో ఉంటే దగ్గర 4,000 కోట్ల రూపాయలు ఈడ ఖర్చు పెడితే గానీ 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు పని చేస్తే తప్ప, నిర్విఘ్నంగా పనిచేస్తే తప్ప వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాదు. ఇన్ని మరి అసంపూర్తిగా పనులు కార్యక్రమాలు వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులందరూ ఓట్ల కోసం మళ్లీ రైతాంగాన్ని ప్రజలను మోసం చేయడానికి నిన్నటి రోజున వచ్చి ఇక్కడ హంగామా చేసినటువంటి పరిస్థితులు మనం అందరం కూడా తెలుసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి రాకముందు మేము కూడా ఏదో అనుకున్నాం, వచ్చినాక నిన్న మధ్యాహ్నం నుంచి మరి మా జిల్లాలో ఇదొక దొంగ వ్యవహారం, మోసం చేసేటువంటి వ్యవహారం, జగన్మోహన్ రెడ్డి అంతా మోసమని ఈరోజు రైతులు గ్రామాల్లో చర్చించుకుంటున్న పరిస్థితి. అందుకనే వచ్చే ఎన్నికల్లో రైతాంగం మొత్తం కూడా వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో మరి వైసీపీ అభ్యర్థుల్ని చిత్తుగా ఓడించాలని అందరూ కూడా అమాయకమైనటువంటి ఈ ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల్ని మోసం చేయడానికి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడే మేమందరం కూడా నీళ్లతో బిందెలు పోసాం, నీళ్లు పోసినాం. మేము వచ్చాం, జగన్మోహన్ రెడ్డి వచ్చి కాలువలు ఎట్లా పారుతున్నామో చూడటానికి వచ్చాం మేమందరం కూడా ఈ ప్రాంతానికి. ఇక్కడ నీళ్లు కాదు కదా, ఎలుకలు దూరే బొక్కల్లాగా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇదొక దుర్మార్గమైనటువంటి అభూత కల్పన చేసి ప్రజలను నమ్మించి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది, ఓట్లు మళ్లీ దండుకోవాలనే కార్యక్రమం తప్ప వేరే ఉద్దేశం లేదు. ఈ ప్రాంత ప్రజలు రైతాంగం కూడా జగన్మోహన్ రెడ్డిని కానీ, వైసీపీ నాయకులు కానీ, వైసీపీ పార్టీని నమ్మే స్థితిలో వీళ్ళు లేరని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మేమందరం కూడా వచ్చే ఎన్నికల్లో రైతాంగం ప్రజలందరూ కూడా మీ బుద్ధి తెలిసిపోయింది, మీ యొక్క ప్రవర్తన తెలిసిపోయింది. కనీసం వెలుగొండ ప్రాజెక్టులో ఏం జరుగుతుందనే ముఖ్యమంత్రిగా మీకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు తెలియనటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా కలిసి ఈ ప్రాంతాన్ని మోసం చేసి దానికి కంకణం కట్టుకున్నారని చెప్పి తెలియజేసుకుంటూ, మీ యొక్క మోసపూరిత వ్యవహారాలు వచ్చే ఎన్నికల్లో ఈ జిల్లాలో జరగవు. ఖచ్చితంగా మిమ్మల్ని ఓడించేదానికి కంకణబద్దులై ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు 2024లో రేపు జరిగే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అవటం ఖాయం. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయటం ఖాయం. ఖచ్చితంగా ఆ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేస్తాం. ఖచ్చితంగా రైతాంగానికి, ప్రజలకు సాగునీరు, త్రాగునీరు ఇచ్చి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.